అయిపోతుందండి. ఇది చాలా స్పష్టంగా మనకు రెండు కేసుల్లో అర్థమైంది. ఒకటి వంశీ, రెండోది పవన్ కళ్యాణ్ గారు. వంశీ గారు ఏది గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశాడనే కేసు ఆయన మీద నమోదైంది. ఆ కేసు పెట్టిన వ్యక్తి దళితుడని, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తాడని, కంప్యూటర్ ఆపరేటర్ అని చెప్పారు. సరే, అతను స్వయంగా నేను అసలు ఆ రోజు లేను కూడా లేను, వంశీ నా మీద ఎలాంటి దౌర్జన్యం చేయలేదు అని లిఖితపూర్వకంగా కోర్టుకు ఇచ్చారండి, సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేస్తే దాని మీద తెలుగుదేశం పార్టీ నానాయాగి చేసి అతను ఎక్కడో విశాఖపట్నం వెళ్తే పట్టుకొచ్చాడు, బెదిరించాడు, అదిరిచ్చి బెదిరించి ఆ విధమైనటువంటి లేఖ రాయించుకున్నాడు అని వంశీని అరెస్టు చేసేంత వరకు నిద్రపోలేదు. సరే, అది అట్లా ఉంచుదాం. ఏంటంటే వంశీ అధికారంలో లేడు, ప్రతిపక్షంలో ఉన్నాడు. అదే పవన్ కళ్యాణ్ గారు అధికార పార్టీలో ఉన్నారు, అది కూడా కీలకమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ఆయన అధికారం రావడం కోసం ఒక పెద్ద అబద్ధాన్ని చెప్పాడు. 33,000 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని, ఆ కుటుంబాల డేటాని మొత్తం కూడా సేకరించి దుర్మార్గులైనటువంటి వైసీపీ వాళ్ళ చేతుల్లో పెడితే ఆ వైసీపీ వాళ్ళు ఈ ఆడపిల్లలందరినీ కూడా ఎత్తుకెళ్లిపోయారని, మానభంగాలు చేశారని, రాష్ట్రాన్ని దాటిచ్చారని చాలా నీచమైనటువంటి ఆరోపణలు చేశారు. భయంకరమైనటువంటి ఆరోపణలు చేశారు. 50 కుటుంబాలకు మధ్య ఒకళ్ళు వచ్చేటటువంటి వాలంటీర్ అంటే ఖచ్చితంగా ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తినే సెలెక్ట్ చేశారు. అంటే ఆ కుటుంబాల్లో వాళ్ళ గురించి వాళ్ళకి తెలియని సమాచారం ఏమైనా ఉంటుందా? సరే, దాని జోలి మనకు అనవసరం. అప్పుడు ఒక 5 వాలంటీర్లు కేసు వేశారండి. పవన్ కళ్యాణ్ గారు మా వ్యక్తిగత ప్రతిష్ట మీద దెబ్బతీశారు, మమ్మల్ని అన్యాయమైనటువంటి మాటలతోటి, అసాంఘికమైనటువంటి మాటలతోటి, అరాచకమైనటువంటి మాటలతోటి మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేశారు, ఆయన మీద చర్యలు తీసుకోమని చెప్పేసి కేసు వేశారండి. ఆ కేసు వేసినప్పుడు ఆ ప్రభుత్వం, అప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ కేసు మీద విచారణకు తగినటువంటి సమాచారాన్ని ఇచ్చిందండి. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ కేసుని కొనసాగించాల్సినటువంటి అవసరం లేదంట. అదే 5 వాలంటీర్లు లెటర్లు ఇచ్చేశారండి. వైఎస్ఆర్సీపీ నాయకులు మమ్మల్ని బలవంతం చేసి లెటర్లు రాపిచ్చారు. అంటే వైఎస్ఆర్సీపీ నేతలు బలవంతం చేసి లెటర్లు రాపిస్తే రికార్డుల్లో ఏమన్నా పోతాయండి? 33,000 మంది మహిళలు మిస్ అయ్యారని పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజం కదా? మరి డీజీపీ తిరుమలరావు గారు రిటైర్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు అదేమి లేదు, అవన్నీ వట్టి మాటలు, ట్రేస్ అవుట్ కావాల్సిన వాళ్ళ సంఖ్య 100లోనే ఉంది, ఎప్పటికప్పుడు రికవరీ జరుగుతూనే ఉందని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. 33,000 అనేటటువంటి మాటకు అర్థం లేదనే విషయం కూడా ఆయన చెప్పాడు. మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చేసరికి ఆ కేసును తీసేయాలంట. తీసేయాలి అని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేస్తే ఇది రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది, కేసునే ఉపసంహరించుకుంది. అధికారం అంటే చుట్టం అని చెప్పాం కదా, కేసును ఉపసంహరించుకుంది. ఉపసంహరించుకున్న తర్వాత జడా శ్రావణ్ లాంటి హైకోర్టు న్యాయవాది ఇది ఎలా కుదురుతుంది, ప్రజాప్రాతినిధ్య చట్టం మీద ఆయన మీద కేసు వేయాలి, ప్రజాప్రాతినిధ్య చట్టం ఎందుకు వర్తిస్తుంది దీనికి, అసలు ఈ కేసు వేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజాప్రతినిధే కాదు కదా అని చెప్పేసి కొత్త వాదం తీసుకొచ్చారు. దానికి ప్రత్యర్థులు చేసే వాదం ఏంటంటే, అప్పుడు ప్రజాప్రతినిధి కాదు, కేసు ఉపసంహరించుకున్న రోజు ఈయన ప్రజాప్రతినిధే కదా, కాబట్టి ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఈయనకు వర్తిస్తుంది అంటున్నారు. ఏం జరిగిద్దో చూద్దాం. కానీ చట్టం అనేది అధికారంలో ఉన్న వాళ్ళకి చుట్టం,
వాళ్ళు ఇష్టం వచ్చిన విధంగా ఏ విధంగా అయినా మార్చుకోవచ్చు అనేటటువంటి విషయం మనకి ఈ 2 సంఘటనల ద్వారా చాలా స్పష్టంగా అర్థమైంది. నమస్తే.